ఇందాక అన్నారు కదా, ఊళ్ళో ఆస్తులు ఉంటే బాగుంటుంది, ఊళ్ళో పొలాలు ఉంటే బాగుంటుంది. కొన్నారు ఎప్పుడన్నా? అవి ఉన్నాయి అలాగే. ఇవి ఇక్కడ మాత్రం అమ్మాల్సి వచ్చింది. అమ్మేసాం సినిమాలు తీయటానికి. నో రిగ్రెట్స్ అండి. నేను ఎవరినండి చొక్కా ప్యాంట్తో వచ్చాను నేను. నో రిగ్రెట్స్. సినిమా చేశాను కాబట్టే ఓకే. దాంతోపాటు చాలామందికి లైఫ్ దొరికింది. నాకు ఇవాళ నా మిత్రులు కొంతమంది ప్రొడ్యూసర్లు అయ్యారు, కొంతమంది డైరెక్టర్లు అయ్యారు. ఇదంతా కూడా ఈ సినిమా ఇండస్ట్రీ ఇచ్చింది. దాంట్లో భూమి మీద పెట్టాను, లాభాలు వచ్చినాయి కాబట్టి నిజంగా మళ్ళీ ఇన్నాళ్ళు 10 ఏళ్ళు సినిమాలు చేయకపోయినా నేను బతికానంటే కారణం కూడా అదే భూమి నన్ను కాపాడింది. నేను మళ్ళీ అదే బిజినెస్ చేసా, అదే కాపాడింది. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎవరి దగ్గర ఏ పార్టీ దగ్గర అయినా సరే శివాజీ ఇట్లా చెయ్యి ఎత్తాడు అంటే ఈ క్షణం చచ్చిపోతా. నా క్యారెక్టర్ ఇంపార్టెంట్, డబ్బులు ఇంపార్టెంట్ కాదు. అలా నేను కింద పడే క్యారెక్టర్ అయితే మాత్రం డబ్బు పరంగా చాలా ఎత్తుల్లో ఉండేవాడిని నా. కానీ ఒక ముద్ర అయితే పడింది కదా సార్ మీ మీద అప్పట్లో, ఒకనొక టైంలో. తెలియక మాట్లాడుకోండి ఏముందండి సమాజం. ఇవాళ ఒక యూట్యూబ్లో ఒక తమ్మునేలు పెడితే అది నిజమేమో అనుకొని అది ఫార్వర్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చితే దానికి తమ్మునేల్స్ ఏం పెట్టారు తెలుసా? రాఘవేంద్రరావు గారు నన్ను అవమానించినట్టు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ని నన్ను అవమానించాడని చెప్పినట్టు. అసలు తారక్ చాలా బాగుంటాడు నాతో, ఎక్కడ కనపడినా అన్నా బాగున్నారా అంటాడు. ఎంతకన్నా ఏం కావాలి ఒక మనిషి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్? నాకేముంటాయి ఎక్స్పెక్టేషన్స్? రాఘవేంద్రరావు గారు కూడా అసలు ఎవరు కూడా నన్ను అందరు గౌరవించారు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. అవును. కానీ ఆ తమ్మునేల్స్ ఉంటాయి చూసావా, చాలా చిరాకు పెడతా. ఆ తమ్మునేల్స్ చూసి క్యారెక్టర్ని డిసైడ్ చేసుకునే మనుషులు కూడా ఉంటారు. మన క్యారెక్టర్ ఒక 110 రోజులు చూశారు కాబట్టి జనానికి అర్థమైంది, ఓ ఇది శివాజీ. నిజమే. ఒక వారం 2 వారాలు 3 వారాలు నటించగలుగుతాం కానీ అంతకు మించి నటించలేం కదా. ఇది శివన్న 70 కెమెరాల మధ్యలో ఇదే శివన్న, అప్పుడు అదే శివన్న, ఇప్పుడు ఇదే శివన్న. నేను ఎప్పుడు నా కోసం స్వార్థంగా ఆలోచించాల. ఆ హౌస్ కూడా ఏం నేర్పుతుందో తెలుసా అండి? నేను నమ్మింది అది, నేను మొదటి నుంచి నేను నమ్మింది అది. ఆ హౌస్ నాకేం నేర్పిందంటే ఫోన్ అవసరం లేదనిపించింది. ఆ తర్వాత డబ్బులు అవసరం లేదనిపించింది. డబ్బులు గుర్తురాలా, ఫోన్ గుర్తురాలా, డబ్బులు గుర్తురాలా, ఏమి గుర్తురాలా. ఒకటే ఎప్పుడు గుర్తొచ్చేది, మా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఒకసారి చుట్టాలందరినీ ఇంటికి పిలుచుకొని వాళ్ళతో కూర్చొని ఇవి గుర్తొచ్చినాయి అండి. ఇంత మించిన సంపద ఏముంటుంది? ఆ హౌస్లో ఆ టైంకి అన్నం దొరికితే చాలు. అదొక్కటి మాత్రమే మనకి మనిషి జీవితానికి. బిగ్ బాస్ షో అనేది నిజంగా మనిషికి ఇచ్చినటువంటి ఒక వరం. ఆ షో ఎప్పటికీ చచ్చిపోదు. అవును, ఎవరు సంపలేరు దాన్ని. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక జీవిత పాఠశాల. అయితే మీకు వెళ్లే ముందు బిగ్ బాస్ అంటే అనిపించిందా, అసలు అంటే ఏముంటుంది హౌస్లో అనిపించిందా? వచ్చేసరికి మీ ఒపీనియన్ ఏదన్నా ఉండుంటే మారిందా ఆ షో? బిగ్ బాస్ షో అనేది నిజంగా చాలామంది పోయి వచ్చిన తర్వాత వాళ్ళే విన్నాను, కానీ నేను చూసింది ఒకే ఒక సీజన్. అది కూడా నాగార్జున బాబు గారికి చూశాను నేను. ఆయన ఎపిసోడ్ చూసేవాడిని. నాకు పాయింట్ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఏదో నేర్చుకోవటానికైతే ఉంది, కానీ నేను వెళ్ళింది మాత్రం శివాజీ మళ్ళీ సినిమాలు చేస్తాడని చెప్పాలనేది నా ఉద్దేశం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది, శివాజీ క్యారెక్టరే బయటకు వచ్చేసింది టోటల్గా. అది కూడా మా పిల్లలతోటి చిన్న వాళ్ళు నువ్వు ఆడలేవు ఆ యాంగిల్లో చిన్న సరదాగా అనుకున్న మాటల్ని నేను సీరియస్గా తీసుకున్నా. సరే నాకేంటంటే ప్రెస్ మీట్లు పెట్టి నేను మళ్ళీ సినిమా చేస్తానండి అంటే మళ్ళీ తమ్మునేల్స్ ట్రోల్ అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, మళ్ళీ వచ్చాడు, ఇలాంటి సొల్లు తమ్మునేల్స్ అన్ని నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ తమ్మునేల్స్ అర్థం కాదు సార్, నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. అంటే ఇంకోసారి ఇంటర్వ్యూ చేయాలంటే ఈ బుద్ధి కాదు. డెఫినెట్లీ. పర్టికులర్గా నా ఫ్రెండ్ ఒక అతను చేశాడు ఇంటర్వ్యూ. చేసిన తర్వాత నువ్వు పాలిటిక్స్లో ఓడిపోయావు, సినిమాల్లో ఓడిపోయావు, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్తున్నావు. ఎంతవరకు న్యాయం అండి చెప్పండి? దేనికోసం పెట్టావు? నీకు ఎక్కువ వ్యూస్ రావాలి, దాని నుంచి డబ్బులు రావాలి. అవసరమా? కష్టపడితే ఇవ్వట్లేదా మనం చేసిన దానికి మన ఓనరు? లేదంటే నువ్వు ఇప్పటిదాకా మనం చేసుకుని చాలా తప్పండి. సమాజాన్ని కడగాల్సింది మీరు. ఇప్పుడు ఇలాంటి తమ్మునేల్స్ పెట్టడం వల్ల అంటే ఇప్పుడు నువ్వు ఒక మనిషికి సాయం చేయకపోయినా తప్పు లేదు, వాడు చెప్పిన దాన్ని కూడా వక్రీకరించేలాగా పెట్టడం. నేను చెప్పింది యాక్చువల్లీ చేసేయి, అదే అంటున్నా, అది కరెక్ట్. అంతేగాని దాన్ని కూడా వక్రీకరించే కేవలం నీ స్వార్థం కోసం చెత్త తమ్మునేల్స్ పెట్టడం, దానికి అట్లయితే చూడరంటే ఎందుకు చూడరు? ఒక్క నిమిషం ఇక్కడే చెప్తా ఎందుకు చూడ. మీ యూట్యూబర్స్ అందరికి కూడా ఇదే నేను చెప్పేది. మంచి విషయం చెడ్డ విషయం విమర్శించాలి కాదు. రోజు పొద్దున్నే లేచి ఇష్టం వచ్చినట్టు వెచ్చల విడిగా అస్సలు ఈ నేచర్ని మన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాం. ఒక్కసారి కరోనా వచ్చింది, ఏం తిరగకుండా ఆగల ఇంట్లోనే నువ్వు?
ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఎప్పుడు చచ్చిపోతానని భయపడి ఆగావా లేదా? ఆగాము. ఏదన్నా మనిషిని ఒక 100 రూపాయలు మీరు తీసుకోవాలన్నా భయం అయింది. మీరు చూపించే వీడియోలు కదా, వాడు ఏమన్నాడు వేస్తే మాత్రం ఎందుకు చూడరు? ఎస్ ఎస్ ఎందుకు చూడరు? వీడియో ఆపేయి, యూట్యూబ్ ఆపేయి, ఏం చేస్తారు? ఇంకో దానికి పోతారు. నువ్వు ఆ తమ్మునేలు పెట్టిపోతే చూడరా? కరెక్ట్గా పెట్టు. ఎస్ ఎందుకు అవతల వాడు ఇప్పుడు చాలా అండి నన్ను చాలా డిస్టర్బ్ చేసిన ఇలాగా. డెఫినెట్గా ఇంపాక్ట్ అయింది మీకు. డెఫినెట్గా ఎన్టీఆర్ ఆయన ఫీల్ అయి ఉంటారు, డెఫినెట్గా ఫీల్ అవుతారు అలాంటివి చూస్తే. ఎవరైనా ప్రతి వాళ్ళు చూస్తారండి, చూడకుండా. రాఘవేంద్ర గారు ఫీల్ అయి ఉంటారు. అరే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు నా కెరీర్తో ఆడుకుంటే ఎలాగా? నువ్వు కొట్టడం ఎంతసేపు? ఎవరినైనా అది నేను అగ్రెసివ్ అవటం ఎంతసేపు అంటున్నా? అదే అవలేనా? ఎందుకు అవ్వలేం? లేదండి కంప్లైంట్ ఇవ్వటం ఎంతసేపు? కొట్టడం అది మనిషి లక్షణం కాదు, జంతువులు చేస్తాయి ఆ పని. ఎస్ పోయి కంప్లైంట్ ఇవ్వడం ఎంతసేపు నాకు? రెండోసారి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఈ బుద్ధి అయిద్దా నాకు? ఎందుకు ఇవ్వబుద్ధి అవుతుంది? ఎందుకు ఇలాగా? పైగా మీరు పొద్దున్నేసి ఇక్కడ ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటారు, మళ్ళీ మీరు ఇంటర్వ్యూలు అడిగితే వాట్ ద హెల్? ఎందుకు అంత అవసరం ఏంటి? నేను అందరినీ దయచేసి కోరుకునేది ఒకటే, నేను ఇక్కడ విమర్శించట్లా, నేను చెప్పేది ఒకటి. విమర్శించినా నేనేదో భయపడి మళ్ళీ ఇది అంటలా. ఇది కరెక్ట్ కాదు, ఆలోచించుకోండి, అర్థం చేసుకోమని చెప్తున్నారు అంతే. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు అది మీకు నెగిటివ్ అయ్యిందా? ఎనీ ఆఫ్ ద టైమ్స్ లో మీకు తెలిసిందా? నాతో ఎవరు అడగరండి, మొహాన్ని పట్టుకుని ఎవరు అడగరు. మొహాన్ని బట్టి అడగరు, బట్ కాకపోతే కొన్ని అప్సెట్ నేను ఎప్పుడు బై సార్, నేను హైదరాబాద్లో ఉండేది తక్కువ అండి. నాకు ఎన్టీఆర్ బాబు కలిసేది తక్కువే, లేదంటే రాఘవేంద్ర గారిని ఎప్పుడన్నా ఎలక్షన్స్ అప్పుడు ఎప్పుడు చూస్తాను, దండం పెడతాం, వెళ్ళిపోతాం. నేను చెప్పింది ఏంటంటే, రాఘవేంద్రరావు గారు ఆ పరదేశీ కాంటెస్ట్ అప్పుడు శివాజీ ఈ పళ్ళ వరుసను కొంచెం చేయించుకోమ్మా అని చెప్పారు. నాకు భయం వేసింది అని చెప్పి, ఇదండి నేను చెప్పింది. రాఘవేంద్రరావు నన్ను అవమానపరిచాడు అని తమ్మునేల్. ఎంత తప్పండి నేను అనేది అది. ఈ తమ్మునేల్ చూస్తే ఎలా అవతల హట్ అవుతారు కదా, ఖచ్చితంగా అవుతారు. వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వచ్చినాయి. వాట్ ద హెల్? నేను చెప్పింది యాస్టీ చెప్పు, నో ప్రాబ్లం. నేను చెప్పిందే కదా నేను చెప్పిన మాటల్ని వక్రీకరించి తమ్మునేల్స్ పెట్టడం అనేది చాలా హట్టింగ్గా ఉంది. నేను అందరికీ చెప్తున్నా, నాతో ఇంటర్వ్యూ చేసి తమ్మునేల్స్ మీరు మార్చి పెట్టిన వాళ్ళ ప్రతి వాళ్ళకి నేను చెప్తున్నా, నాకేం ఈ ఇంటర్వ్యూ లేకపోతే, నాకేం మీరు చేసే ఇంటర్వ్యూ లేకపోతే నాకు పోయే పబ్లిసిటీ లేదు, వచ్చే అదనపు పబ్లిసిటీ లేదు. మన వ్యూస్ని పంచుకుంటాం ఇక్కడ అంతే, ఆడియన్స్ తోటి, అంతవరకే. కానీ ఇది మ్యూచువల్. రెండోసారి ఇవ్వాలంటే ఇంకా అప్పుడు నీకు అబద్ధం చెప్పాలి, నేను ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే, అబద్ధాలు చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే నేను అరవలేను, నేను శత్రువుని చేసుకోలేను. ఎవరి కోసం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేనికోసం? 100 కోట్లు సంపాదించి ఈ రోజున ఆయన బాంబే డైయింగ్ ఓనరు కొడుకు పేరు మీద పెడితే, ఈ తండ్రి ఇప్పుడు రెంటెడ్ హౌస్లో, సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాడు. ఎవరి కోసం రాయి అంత ఈ డబ్బు? అంటే నీ బిడ్డల కోసం సంపాదిస్తున్నావు, సంతోషంగా ఉంటారా? లేదుగా. నీ ఫ్యామిలీ కోసం చేస్తున్నావు, ఇవన్నీ చేసి సంపాదిస్తే వాళ్ళు సంతోషం. ఆయన ఎంత స్ట్రెస్ పడి సంపాదించినట్టు ఈ రోజు అనుభవించడానికి లేదు ఆయనకి. ఎందుకు? మంచి లైఫ్ అబ్బా, మానవ జన్మ అద్భుతమైంది, దాన్ని ఎవ్రీడే ప్రీషియస్. నేను హౌస్లో ఉన్నప్పుడు అదే అనుకునే, ఎంత అద్భుతమైన జీవితం ఇది, ఎంత ప్రీషియస్ ఇది. పైగా దట్టు మిడిల్ ఏజ్లో ఉన్న నాకు ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళని వాళ్ళకి. నేను ఏంటంటే వాళ్ళకి కూడా చెప్పేవాడిని, అరే కాదురా, ఇలా కాదురా, ఇలా అనుకున్న వేరు, ఈ లైఫ్ వేరు, నిజంగా ఇది లైఫ్ అని చాలా నేర్పేవాడిని పిల్లలకి. సో కాబట్టి అందరూ అదే అనుకున్నారు శివన్న అని. మంచి మాటలు యూట్యూబ్ ద్వారా సమాజాన్ని మార్చడం చాలా ఈజీ. ఇవాళ యూట్యూబ్ లేని మనిషి లేదు. దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చేయండి మీరు ఒకసారి. వాడడం బట్టి ఉంటుంది ఏదైనా కూడా ఒక సాధనాన్ని. అది అంతే సోదరా, అంతకన్నా. అయితే మీరు చేతితో చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. మీకు తెలుసు ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ జరుగుతాం. ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ జరుగుతుంది. ఇవాళ మీ దగ్గరికి వచ్చే ముందు నేను అక్కడి నుంచే వస్తున్నా. ఓకే. డాక్టర్ శ్రీధర్ రెడ్డి అని, ఓకే, ఆయన మణికొండలో ఉంటారు. ఓకే, ఆయన చేస్తున్నారు.